సింపుల్గా చెప్పాలంటే ఎస్, చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, మీరు సారీ, వర్షన్ ఎనేబుల్, డిజేబుల్, సస్పెండ్, రైట్. వర్షనింగ్, ఎస్, ఇది స్టోరీ. ఇప్పుడు ఇలాగ మాట్లాడతాడు, చెప్పేసేయండి మీరు డైరెక్ట్గా. వర్షనింగ్లో ఇవి యాక్చువల్గా ఎనేబుల్ అంటే ఏంటి, డిజేబుల్ అంటే ఏంటి, సస్పెండ్ అంటే ఏంటి. అసలు ఈ వర్షనింగ్లో ఎస్ ఎస్ రైట్, ఇది యాక్చువల్ స్టోరీ వర్షనింగ్. ఇప్పుడు సపోజ్ లెట్సే ఈ వర్షనింగ్లో నీకు సస్పెండ్ అంటే ఏందంటాడు వాడు. ఇప్పుడు అది మనం నేర్చుకోవాలి, సస్పెండ్ అంటే ఏంటి. ఎస్ ఎస్, ఇందాక ఎస్ మనం చెప్పాం, డిజేబుల్ అంటే ఏంది. మనం వన్ అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇలాగా మనం మోడిఫికేషన్ చేసాం. ఎక్కడ? బకెట్లో. ఇది బకెట్ అనుకుంటే ఆ బకెట్లో మోడిఫికేషన్ చేసాం. రైట్ రైట్. ఇది బకెట్ అనుకుంటే బకెట్లో మోడిఫికేషన్ చేసాం. రైట్ రైట్. ఓకే. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే డిజేబుల్ అనేది ఉందో చేసామో, ఇక్కడ డిజేబుల్ చేసిన వెంటనే ఈ వర్షన్ మాత్రమే ఉంటుంది. ఇది 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 మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట. డేటా లాస్, డేటా లాస్, ఇది యాక్చువల్గా. ఓకే ఓకే. వర్షనింగ్ ఉందా? వర్షనింగ్ ఉంది, బట్ డేటా లాస్ అయిపోయింది కదా వేస్ట్గా. సస్పెండ్ అనేది ఏం చేస్తుంది? సస్పెండ్ అనేది ఏం చేస్తుంది అంటే చూడు, నువ్వు డేటా అనేది లాస్ అవ్వనీయకుండా వర్షన్స్ అలాగే మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎస్ ఎస్, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇదిగో ఇంకొక ఎస్ డేటా అప్డేట్ చేసావు అనుకో, దానికి మాత్రం నో వర్షన్. ఓహో, దానికి మాత్రం నో వర్షన్. మళ్ళీ డేటా అప్లోడ్ చేస్తే దానికి మాత్రం నో వర్షన్. ఇక నీకు అర్థం కాదు. ఓకే, వర్షం లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి సార్ కేకే సార్? వర్షం లేకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఐ కెనాట్ డిలీట్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఐ కెనాట్ డౌన్లోడ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ ఎస్, ఐ కెన్ గెట్ మోర్ డిఫికల్టీ టు డౌన్లోడ్ ఆబ్జెక్ట్, టు డిలీట్ ద ఆబ్జెక్ట్. సపోజ్ నేను ఒక 1 year తర్వాత ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ ఆబ్జెక్ట్, ఐ వాంట్ టు డిలీట్ దిస్ ఆబ్జెక్ట్, నాట్ పాసిబుల్. వై? దేర్ ఈస్ నో వర్షనింగ్ కాన్సెప్ట్. వర్షనింగ్ ఉంటే ఓకే, లేటెస్ట్ ఏదో చూసుకుంటా, ఫస్ట్ ఏదో చూస్తా, సెకండ్ ఏదో చూస్తా, థర్డ్ ఫోర్త్ అలా చెక్ చేసుకొని ఏ వర్షన్ డిలీట్ చేయాలో చేసి పడేస్తా. ఎస్, పాసిబుల్, ఈజీ. అలాగే ఇన్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్, బట్ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ నాకేం చెప్తున్నాడంటే వర్షన్ 2 డౌన్లోడ్ చేయమన్నాడు. ఎందుకు? వర్షన్ 2 ఎక్సలెంట్గా ఉందని డౌన్లోడ్ చేయమంటే వర్షనే లేదే, ఎలా డౌన్లోడ్ చేస్తాం? అందుకనే వీఆర్ మెయింటైనింగ్ ద వర్షన్స్. సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ద వర్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? టు డౌన్లోడ్, టు ఎస్ ఫ్రెండ్స్, టు డౌన్లోడ్ యాజ్ వెల్ యాజ్ టు డిలీట్ ద a particular object very very easily if you follow the versioning concept. Otherwise చాలా ప్రాబ్లం. సో అర్థమైందా ప్రాబ్లం? సో బై డిఫాల్ట్గా వర్షనింగ్ అనేది డిజేబుల్లో ఉంటుంది, తర్వాత దాన్ని ఎనేబుల్ చేస్తే ప్రాబ్లం, సస్పెండ్ చేస్తే నో ప్రాబ్లం, నో డేటా లాస్. సో ద ప్రీవియస్ అయితే వర్షన్స్ అలాగే ఉంటాయి. ఓకే, బట్ ఇవన్నీ వీటికి మాత్రం నో వర్షనింగ్ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ సస్పెండ్. కాబట్టి ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఎస్ మనకి డిస్ప్లే చేసిన ఆప్షన్స్ ఏందంటే, ఎస్ ఎనేబుల్ అనేది ఎస్ డిస్ప్లే చేశాడు, ఆప్షన్ ఈజ్ అవైలబుల్, ఆప్షన్ ఈజ్ అవైలబుల్. ఎస్ ఎస్, అంటే మీరు ఇలా మాట్లాడాల, ఎనేబుల్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్, రీసెంట్లీ ఇన్ మై ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డన్ దిస్. ఎస్ ఎస్, రీసెంట్లీ ఇన్ మై ప్రాజెక్ట్ ఐ హ్యావ్ డన్ దిస్ ఆప్షన్. ఎస్ ఎస్. ఓకే, మరి డిజేబుల్ ఆప్షన్ ఉందా? నో 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 నో. ఇన్ S3, ఎంటైర్ S3 వీ డోంట్ హ్యావ్ ఎ డిజేబుల్ ఆప్షన్ బాస్ అని చెప్పాలండి, నో డిజేబుల్ ఆప్షన్. మరి సస్పెండ్ ఆప్షన్ ఉందా? ఎస్ ఎస్, వీ హ్యావ్ ఎ సస్పెండెడ్ ఆప్షన్. సస్పెండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే సస్పెండ్ అనే ఉంది కానీ డిజేబుల్ అనేది లేదు. చేస్తే ఏమొస్తుంది? చేస్తే ఇది వస్తుంది, రిస్క్ అనమాట, స్టార్ట్ అయిపోద్ది. సో ఎనేబుల్, సస్పెండ్. సో ఈ ఈ మాదిరిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలా. మళ్ళీ ఇంకోటి ఏం చేయాలా?
చెప్పాలా. వెనెవర్ వి ఎనేబుల్ ద వర్షనింగ్, ఎస్ వర్షనింగ్ ఫ్యూచర్ అంటే ఎనేబుల్ ద వర్షనింగ్ ఫ్యూచర్, ఎస్ యూ నీడ్ టు పే ద అమౌంట్, వీ నీడ్ టు పే ద బిల్ ఫర్ దిస్ ఫ్యూచర్ చెప్పాలా. లేకపోతే మళ్ళీ వాళ్ళు ప్రాబ్లం, ఎవరు క్లయింట్ ఊరుకోడు మళ్ళీ. సో దట్ మీన్స్ వాట్, వీ కెన్ డిజేబుల్ ద వర్షన్స్ బట్ నాట్ పాసిబుల్ వీ కెన్ సస్పెండ్ ద వర్షన్స్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సస్పెండ్ ఆప్షన్, నో. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిజేబుల్ ఆప్షన్, నో. వీ హ్యావ్ అ సస్పెండ్ ఆప్షన్ అని చెప్పాలా. సో ఈ సస్పెండ్ చేయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే మిగతా వర్షన్స్ అన్నీ కూడా అలాగే ఉండి ఇక్కడి నుంచి నో వర్షన్, నో వర్షన్, నో వర్షన్. సో వై వి యూజ్ వర్షనింగ్ అంటే ఇది చెప్పాలా. సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మెయింటైనింగ్ ద వర్షన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ద బ్యాకప్, taking the backup of your previous, taking the backup of your previous డేటా అదనమాట. సో నువ్వు ప్రీవియస్లో డేటాని ఎస్ మనం బ్యాకప్ తీసుకుంటున్నట్టే. దట్ మీన్స్ వాట్, క్యాప్చరింగ్ ద వర్షన్స్, టేకింగ్ ద బ్యాకప్ అనమాట. క్యాప్చరింగ్ ద వర్షన్ మీన్స్ వాట్, టేకింగ్ ద బ్యాకప్. మెయింటైనింగ్ ద వర్షన్ మీన్స్ వాట్, టేకింగ్ ద బ్యాకప్, అంతే కదా. సో ఫస్ట్ టైం చేసింది అలాగే ఉంటుంది, సెకండ్ టైం చేసింది అలాగే ఉంటుంది, థర్డ్ టైం చేసింది అలాగే ఉంటుంది, ఫోర్త్ టైం చేసిన దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాకప్. ఫస్ట్ది కాపీ బ్యాకప్ ఉంది, రెండోది బ్యాకప్ ఉంది, మూడోది బ్యాకప్ ఉంది. నేను ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేస్తా, ఏది కావాలంటే అది పబ్లిక్కి యాక్సెస్ ఇస్తా, సో దట్ పబ్లిక్ కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఆబ్జెక్ట్, ఇట్లా అనమాట. సో ఈ మాదిరి మనం బ్యాకప్ పర్పస్ కింద వర్షనింగ్ మెయింటైన్ చేస్తున్నాం అని కూడా చెప్పొచ్చు. సో అడుగుతారు, కెన్ యూ స్టాప్ ద వర్షనింగ్? ఎస్. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ ఎస్. ఏంటి, కెన్ యూ స్టాప్ ద వర్షనింగ్? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ పాసిబుల్. ఎలా, హౌ? ఏం లేదు, సింపుల్గా సస్పెండ్ ఉపయోగిస్తే చాలు. సో ఇట్లా అనమాట. సో ఈ మాదిరిగా మనం ఈజీగా చేయొచ్చు. ఏది, వార్షనింగ్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంటా, వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడ, S3లో. ఓకే, S3లో ప్రతిదీ ఇంపార్టెంటే S3. సో మీరు ఐఏఎం వరకు కానీ నేర్చుకోగలిగితే ఎక్సలెంట్, ఐఏఎం వరకు నేర్చుకోగలిగితే ఎక్సలెంట్. అంటే అప్ టు ఇక్కడ మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఐఏఎం వరకు దాకా నేర్చుకోగలిగితే ఎక్సలెంట్. ఇక బాగా నేర్చుకోగలిగితే, మంచి ఎక్స్పర్ట్ అవ్వగలిగితే చాలు, కంపెనీలో మీకు మంచి ప్యాకేజ్తో జీతాలు వస్తాయి, ఈజీగా వస్తాయి. ఐఏఎం ఎస్ ఎస్ ఎక్సలెంట్ ఆప్షన్. ఇక ఐఏఎం దగ్గర నుంచి మళ్ళీ మనం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలన్నట్టు, సెకండ్ ఆర్ థర్డ్ ఇన్నింగ్, అది ఇక ఫైనల్ ఇన్నింగ్స్. ఇక వాటిలో నుంచి ఎస్ ఒక పార్ట్, అంటే ఇప్పుడు దాకా ఏంటంటే సింపుల్గా మనం S3 దాకా ఒక పార్ట్ అనుకుంటే ఐఏఎం మరొక పార్ట్. ఎస్, ఐఏఎం అనేది ఏంది, సెక్యూరిటీకి సంబంధించింది యాక్చువల్గా చెప్పాలంటే. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రోల్, సెక్యూరిటీ రోల్. ఐఏఎం మీదే పోస్టులు ఉంటాయి మళ్ళీ. అప్ టు S3 దాకా ఎస్ మనం ఒక టార్గెట్ అనుకుంటే పార్ట్ 1 అనుకుంటే, S3 దాకా పార్ట్ 1 అనుకుంటే, మళ్ళీ ఐఏఎం నుంచి ఐఏఎం ఒకటే ఒక పార్ట్ అనుకోండి. ఎస్ ఐఏఎం ఒకటే ఒక పార్ట్. ఐఎమ్ స్పెషలిస్ట్, ఐఎమ్ స్పెషలిస్ట్, ఐఎమ్ ఎక్స్పర్ట్ అనొచ్చు. ఎస్, వెరీ వెరీ ఎక్సలెంట్ యూనో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీకు చాలా బాగా అర్థమైంది. ఎక్సలెంట్ ఫీచర్ ఇది. ఆ తర్వాత మీరు గెట్టింగ్ మోర్ జాబ్స్ అండ్ మోర్ ప్యాకేజ్ ఆల్సో. ఐఏఎం అడ్మిన్ సపరేట్ కోర్స్ ఇది యాక్చువల్గా. ఇది మనకి సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి నేర్పిస్తూ ఉంటారు, బట్ మనం కూడా దాన్ని కవర్ చేస్తాం, నో ప్రాబ్లం. ఐఎం అనేది, సో అది పార్ట్ 1 2, ఆ తర్వాత ఐఏఎం నుంచి మళ్ళీ పార్ట్ 3, మళ్ళీ మళ్ళీ పార్ట్ 4, ఇట్లా ఈ మాదిరిగా మనం 4 పార్ట్ల కింద AWS కోర్సు నేర్చుకోవచ్చు. నలుగురు చేసే పని మీ అందరు నేర్చుకుంటున్నట్టే. అంతేగాని ఈ వర్క్ అంతా నేనే చేశాను నా ప్రాజెక్టులు అంటే, సరే ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్తగా అంటారు, వాడికి అర్థమైపోద్ది ఎక్కడో నేర్చుకొని వచ్చాడని. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంది, నువ్వు పార్ట్ 1లో పని చేస్తున్నావా, ఎలాగా పార్ట్ 2లో పని చేస్తున్నావా, పార్ట్ 3లో పని చేస్తున్నావా, పార్ట్ 4లో పని చేస్తున్నావా, నువ్వు డిసైడ్ అయ్యి చేసుకోవాలా. చెప్పే ఆన్సర్ కూడా అలాగే చెప్పాలా. లేదు లేదు లేదు, ఐ కెన్ వర్క్ పార్ట్ 2 3 4 మొత్తం నేనే చూసుకుంటా, ఇక లేదు, అయిపోయింది. సో కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. AWS ఈజ్ నాట్ ఎ జోక్. AWSలో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే రోల్ ప్లే చేయాలా. మిగతాది కాదని ఏది ఆ వ్యక్తి చేసేది కూడా నేనే చేసామంటే, మరి ప్రాజెక్ట్ మొత్తం నేనే చేస్తానంటే డౌట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అలా ఉండదు కదా సిచ్యువేషన్. ఎస్, టాస్క్ బై టాస్క్. ఇప్పుడు కొంతమంది, నేను చెప్పాను కదా, అక్కడ నేను ఏదైతే ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పానో అదంతా కూడా మొత్తం ఒక పార్ట్ కింద లెక్క.
మళ్ళీ సెకండ్ S3 నుంచి మళ్ళీ ఒక పార్ట్ కింద లెక్క, మళ్ళీ IAM మళ్ళీ ఒక పార్ట్, ఇట్లా ఆ టూల్స్ అవన్నీ ఉన్నాయి. ఏది SNS, SQS, తర్వాత SCS, ఇవన్నీ కొంచెం. తర్వాత క్లౌడ్ వాచ్ అనేది మరొకటి ఆప్షన్. అయ్యో, ఎక్సలెంట్ ఆప్షన్ క్లౌడ్ వాచ్. సో మానిటరింగ్ సెక్షన్లో క్లౌడ్ వాచ్ అది ఎక్సలెంట్ ఆప్షన్. అది క్లౌడ్ వాచ్ మీకు వచ్చిందంటే అది పెద్ద ఆప్షన్. సో సింపుల్గా చెప్పాలంటే దీనికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి క్లౌడ్ వాచ్కి. సో జనరల్గా మనకి చాలా టూల్స్ వాడతాం, అది థర్డ్ పార్టీ టూల్స్. బట్ థర్డ్ పార్టీ టూల్స్కి వెళ్లకుండా AWSలో మానిటరింగ్ సెక్షన్కి ఏముందా టూల్ అంటే క్లౌడ్ వాచ్. సింపుల్. దీని మీద మళ్ళీ అట్లా మీరేమంటే కొంచెం గందరగోళానికి ఇబ్బందికి గురి కాకుండా, సాలిడ్గా ఇది ఈ స్ట్రక్చర్, దీంట్లో నా రోల్ ఇంతవరకు ఉంటుంది, నా నా రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు ఉంటాయి. సో నేను దీనిలో వర్క్ చేస్తున్నా, ఈ విధంగా నేను రెజ్యూమ్ అప్లై చేసుకోవాలా, ఇది అట్లా పెట్టండి. అంతేగాని సరాసరి అంటే ఇలాగా 1 2 3 4 మొత్తం 4 పార్ట్స్కి వెళితే ఎంత సార్? 8+, 9+. ఓ 9+, 4 పార్ట్స్. మనం చెప్పే 4 పార్ట్స్కి 8+, 9+, ఆ స్టేజ్ అది, ఆ స్థాయి అది. సో పొరపాటులో నువ్వు 4+కే ఆ స్థాయి, 3+కే ఆ స్థాయి చూపిస్తే అర్థమైపోయింది. కాబట్టి అంటే ఆ స్థాయి వరకు ఎందుకు వెళ్ళాలి కేకేసార్ అంటే, ఎందుకు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి 4వ పార్ట్లో ఉన్న టాస్క్ కూడా నీకు ఇస్తాడు. ఫస్ట్ వద్దు, సెకండ్ వద్దు, థర్డ్ వద్దు, అవసరం లేదు. సో ద రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ దిస్ ప్రాజెక్ట్, ప్లీజ్ గో దిస్ ప్రాజెక్ట్ అంటాడు వాడు. ఈ ప్రాజెక్ట్లో నిన్ను వేస్తున్నా, నువ్వు తీసుకో, బట్ పార్ట్ 4లో నువ్వు వర్క్ చేయాలా. ఎస్ ఐ కెన్ ఆల్సో వర్క్ ఫర్ పార్ట్ 4, నో ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్, ఐ కెన్ అని చెప్పుకోగలగాలి. అందుకోసం ఇదంతా. పార్ట్ 4 కూడా మనం